అయితే ఒక సెగ్మెంట్ వైపు ట్రంప్ ఇంతకు ముందు కూడా చెప్పాడు. సార్ మన అమెరికన్ హాలీవుడ్ అంటే తెలుసు ప్రపంచంలో ఎంత ఒకప్పుడు ఆ, ప్రపంచ దేశాలన్నీ కూడా హాలీవుడ్ నిర్మాణం వైపు చూశారు. కాలిఫోర్నియా, శాన్ ఫ్రాన్సిస్కో దేశం ఆ రాష్ట్రంలో. అయితే ఈరోజు యూరోప్, ఆసియా దేశాలు వచ్చి వీటిని హైజాక్ చేశాయని ట్రంప్ ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పాడు. వీటిని నేను ఎలా వెనక్కి తీసుకురావాలన్నా కూడా నేను చెప్తాను అన్నట్టు ముందు చెప్పాడు. సో అన్నిట్లో భాగంగా లాస్ట్గా అంటే మొన్ననే ఏదో ఫార్మా రంగం పైన కూడా అనౌన్స్ చేశాడు 100% టారిఫ్ అని. సో ఇప్పుడు ఈ నాన్ అమెరికన్ మూవీ అంటే అమెరికాలో నిర్మాణం కానీ ఏ మూవీ పైన కూడా 100% టారిఫ్ అన్నాడు. ఇది డెఫినెట్గా మనం చూసుకుంటే ఇండియన్ మూవీ పైన ఇంపాక్ట్ పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే మీరు చూసారంటే లాస్ట్ 2-3 ఇయర్స్గా ప్రధానంగా 2-3 ఇయర్స్ బ్యాక్ ఇండియాలో మూవీస్ అన్నీ కూడా లోకల్ నిర్మాణంతో ఉండేటివి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు కానీ, కన్నడ కానీ, మలయాళం ఇండస్ట్రీ, తమిళ ఇండస్ట్రీ, హిందీ ఇండస్ట్రీ, భోజ్పూరి, మరాఠీ, ఎక్కడికక్కడ ఒక మూవీ ప్రొడ్యూస్ చేయాలనుకోండి ఒక 5 crores, 10 crores, 50, 100 అక్కడున్న లోకల్ మార్కెట్ స్టడీ చేసుకొని అక్కడ ఎంత మనకు ఏ హీరోకి ఏ సినిమాకి ఎంత వాల్యూ చేస్తుందని చెప్పేసి ప్రొడక్షన్ చేసేవాళ్ళు. ఒక 2-3 సంవత్సరాలుగా పెద్ద పెద్ద సినిమాలు రావడం, వాటి ద్వారా సినిమా అనేది ఇండియనైజ్ అయిపోయింది. అంటే పాన్ ఇండియా అంటాం కదా. అవును సార్. సో హద్దులు జరిగిపోయి మార్కెట్ అనేది బాగా ర్యాపిడ్గా ఎక్స్పాండ్ అయిపోయింది. అంటే 1000 కోట్లు, 2000 కోట్లు మనం చూసాం. బాహుబలితో స్టార్ట్ అయ్యి RRR, RRR, పుష్ప అంటూ. కానీ గత సంవత్సర కాలంగా ఇది గ్లోబలైజ్ అయిపోయింది.